నిజంగా నువ్వు ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తున్నావు సంధ్య. అవునా? కొత్తగా అంటే ఏమో, నాకు ఇంతకన్నా చెప్పడం రాదు. నిండు గోదావరిలా కనిపిస్తున్నావు. అవును, నా ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ? ఇస్తానండు. దిగదు దిగదు. ప్రతి చిన్నదానికి నువ్వు ఇలా బెడ్ మీద నుంచి దిగాల్సిన అవసరమే లేదు. అదిగో అక్కడ ఉందిగా, నేను తీసుకుంటాలే. నువ్వు నన్ను అసలు ఏ పని చేయనివ్వడం లేదు నీరజ్. అదంతే, నీకు బాగా రెస్ట్ కావాలి. నువ్వు అసలు అలసిపోవడానికి వీల్లేదు. ఈ మాత్రం దానికి అలసిపోతారా ఎవరైనా? ఇంకా చెప్పాలంటే ఓ 6 నెలల దాకా నాకు ఆఫీస్ వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళకుండా ఏం చేస్తావు? నీ సేవలు. ఇంకా నయ్యం. కానీ నాకు ఆ ఛాన్సే లేదు. నేను వెళ్ళకపోతే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? సంధ్య ఒక పని చేస్తే. ఏంటది? నీతో పాటు నన్ను ఆఫీస్ కి తీసుకెళ్లి ఓ చేత్తో ఆఫీస్ పని చేస్తూ ఇంకో చేత్తో నాకు సేవలు చేస్తానంటావా? కాదు, నిన్ను చూసుకోవడానికి ఓ ఆయన ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడంత అవసరం ఏమీ రాలేదు, కానీ అలాంటివి ఏమి పెట్టుకోకు. మరి నేను లేనప్పుడు నీకు టైంకి మందులు ఎవరు ఇస్తారు? అలాగే టైంకి నువ్వు భోంచేసేలా ఎవరు చూస్తారు? నా చెల్లెలు. చెల్లెలా? రేఖమ్మా. తను మాత్రం ఏమైనా తక్కువ హడావిడి చేస్తుంది అనుకుంటున్నావా? అబ్బో, నీలాగే అత్తిను ఇత్తిను అని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నిజంగా తను ఈ టైంలో ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ్. నాకు ఏదోగా ఉంది. అసలు తను ఎందుకు వచ్చింది? భయంగా ఉంది. ఏం సైలెంట్ అయిపోయావు? ఏం లేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ సంధ్య. వస్తాను. నేను చాలా అదృష్టవంతురాలిని నీరజ్. సారీ నీరజ్, నువ్వు పెట్టిన కండిషన్స్ ని కాదని నేను బెడ్ మీ నుంచి కిందికి దిగుతున్నాను. వెళ్ళి కాసేపు రేఖమ్మతో కబుర్లు చెప్పుకొని వస్తాను. రేఖమ్మా, ఏం చేస్తున్నారమ్మా? నీ నాశనం కోసం ఎదురు చూస్తున్నానే. ఇక్కడ లేరే, ఎక్కడికి వెళ్ళుంటారు? రేఖమ్మా, మీరు లోపల ఉన్నారా? ఇక్కడ కూడా లేరే. కుళాయి తెరిచేసి ఎక్కడికి వెళ్ళారబ్బా? ముందు కుళాయి కట్టేద్దాం. అవుతావట్టే నువ్వు అమ్మవి, అది నా మొగుడితో అడ్డంగా కులికి. జరగనివ్వను, ఈ అక్రమాన్ని నేను జరగనివ్వను. వాడు ఎప్పటికీ నా వాడే కావాలి.
నా మొగుడి హోదాలో నా చెప్పు చేతల్లోనే ఉండాలి.